నేను ఎన్ని కోట్ల జన్మలలో చేసినటువంటి పాపమ వలనో దరిద్రము నన్ను వెంట పెట్టి తరుగుతోంది. అటువంటి దరిద్రాన్ని పోగొట్టగలిగినటువంటి మేఘధార నువ్వే. అమ్మా, నీ అనుగ్రహాన్ని మా మీద వర్షించాలి. మాకున్న దరిద్రాన్ని మేఘముతో పాటు గాలి వస్తుంది, తృణములను దూరంగా కొట్టి పారేస్తుంది. అలా నువ్వేం చేయాలో తెలుసా అమ్మా? దుష్కర్మ ఘర్మమ పనీయ చిరాయ దూరం. మేము చేసినటువంటి పాపకర్మల్ని దూరంగా తొలగించి తోచవతల పారేసి, పిల్లవాడయా తెలియక చేశాడు, అవును పాపం చేశాడు నిజమే, అంత భయంకరమైన ఫలితం ఇస్తావా? వీల్లేదు. వాడి పాపానికి చాలా తగ్గించేసి వాడి చిన్న పుణ్యానికి పెద్ద ఫలితం ఇచ్చేయి. వాడు సుఖంగా ఉండాలి. వాడు నన్ను కనకధారా స్తోత్రంతో పూజ చేశాడు, మాఘపాదివారు నాడు సరసంజ వేళలో కూర్చుని, వాడికి ఇవ్వకపోతే ఎలా అని నిలదీస్తుంది అమ్మవారు అయ్యవారి దగ్గరికి వెళ్ళి. అలా నిలదీయగలిగిన స్వతంత్రం అమ్మకొక్కదానికే ఉంది. అందుకే శంకరులు అమ్మకి చేసుకుంటున్నారు